హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధురి అల్లివన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఎవరైతే సామ్సంగ్ మొబైల్ యూజర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఈ వార్త ఒక పండుగ లాంటిదని చెప్పచ్చు ఫ్రెండ్స్. కాబట్టి అది ఇప్పుడు మీకు నేను ఈ విషయాన్ని గురించి పూర్తిగా వివరించి చెప్తాను ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మా యొక్క ఛానల్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సామ్సంగ్ నెట్వర్క్ను ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ టెక్నాలజీ జిఎస్ఎం, తర్వాత హెచ్ఎస్పిఏ, తర్వాత ఎల్టీఈ 5G దీని యొక్క టెక్నాలజీ. తర్వాత లాంచ్ మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M సిరీస్ M42 యొక్క మొబైల్ వచ్చేసి ఏప్రిల్ 28, 2021లో ఇది లాంచ్ అవబోతుంది. ఇంకా దీని యొక్క బాడీని మనం గమనించినట్లయితే కనుక డెమోన్స్ట్రేషన్ చూసినట్లయితే కనుక 164.4 × 75.9 × 8.6 mm గాను. తర్వాత దీని యొక్క వెయిట్ చూసినట్టయితే కనుక 193 grams. ఆ తర్వాత దీని యొక్క సిమ్ను చూసినట్టయితే కనుక హైబ్రిడ్ డ్యూయల్ సిమ్, నానో సిమ్ అండ్ డ్యూయల్ స్టాండర్డ్ బై. తర్వాత దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇందులో టైప్ వచ్చేసి కనుక సూపర్ ఆల్మోడ్ డిస్ప్లే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అన్ని మొబైల్ కంటే కనుక చాలా చక్కగా బాగా దీని పర్ఫార్మెన్స్ చాలా సూపర్గా ఉంటుంది. ఇకపోతే కనుక సైజ్ని చూసినట్టయితే కనుక 6.6 inches ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా దీని యొక్క రెజల్యూషన్ ఒకసారి చూసినట్టయితే కనుక 720 × 1600 పిక్సెల్. తర్వాత దీని యొక్క రేషియో చూసినట్లయితే కనుక 20:9 ఫ్రెండ్స్. అదేవిధంగా దీని యొక్క ప్లాట్ఫామ్ మనం చూసినట్టయితే కనుక OS Android 11 1 UI 3.1 గాను ఉంది. అదేవిధంగా దీని యొక్క చిప్ సెట్ను చూసినట్టయితే కనుక క్వాల్కామ్ SM7225 స్నాప్డ్రాగన్, తర్వాత 750G 5G మొబైల్. అదేవిధంగా సిపియూని చూసినట్టయితే కనుక ఆక్టా కోర్. తర్వాత దీని యొక్క జీపీయూని చూసినట్టయితే కనుక అడ్రెనో 619. ఆ తర్వాత దీని యొక్క మెమరీ చూసినట్టయితే ఫ్రెండ్స్ కార్డ్ స్లాట్ను ఒకసారి మనం గమనిద్దాము. తర్వాత ఇక్కడ మైక్రో SD XC. తర్వాత దీని యొక్క ఇంటర్నల్ చూసినట్టయితే కనుక ఫ్రెండ్స్ 128GB 4GB ర్యామ్లోను, 128GB 6GB ర్యామ్లోను, తర్వాత 128GB 8GB ర్యామ్లోను ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా పోతే కనుక మెయిన్ కెమెరాను ఒకసారి పరిశీలిద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మెయిన్ కెమెరా బ్యాక్ కెమెరాస్ ఫ్రెండ్స్ ఇవి. తర్వాత ఇక్కడ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. తర్వాత వచ్చేసి అల్ట్రా వైడ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్. తర్వాత మైక్రో సెన్సార్ వచ్చేసి 5 మెగాపిక్సెల్. ఆ తర్వాత డెప్త్ సెన్సార్ వచ్చేసి 5 మెగాపిక్సెల్. తర్వాత దీని ఫీచర్స్ చూసినట్టయితే కనుక LED ఫ్లాష్ ఉంది, తర్వాత పనోరామా ఉంది, తర్వాత HDR ఉంది ఫ్రెండ్స్. ఆ తర్వాత వీడియో చూసినట్టయితే కనుక 4K ఉంది, తర్వాత 1080 పిక్సెల్ ఉంది, తర్వాత 720 పిక్సెల్ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా సెల్ఫీ కెమెరాను చూసినట్టయితే కనుక సింగిల్ కెమెరా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 20 మెగాపిక్సెల్ ఉంది. తర్వాత కనుక ఫీచర్స్ చూసి కనుక ఇక్కడ HDR ఉంది, తర్వాత వీడియో వచ్చేసి 1008 పిక్సెల్ ఉంది. తర్వాత దీని యొక్క సౌండ్ చూసినట్టయితే కనుక లౌడ్ స్పీకర్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఇయర్ ఫోన్స్ పెట్టుకునే జాక్ చూసినట్టయితే 3.5 mm జాక్ ఉంది. ఆ తర్వాత కామర్స్ చూసినట్టయితే కనుక వ్లాన్ వైఫై 802 ఉంది. ఆ తర్వాత ఇక్కడ వైఫై డైరెక్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా బ్లూటూత్ చూస్తే కనుక 5.0 A2DP LE ఉంది. తర్వాత GPS ఉంది. ఆ తర్వాత GPS గ్లోనాస్ గెలీలియో BDS. ఆ తర్వాత NFC మాత్రం దీంట్లో లేదు ఫ్రెండ్స్, M సిరీస్లో ఉండదు అది. ఆ తర్వాత రేడియో చూసినట్టయితే FM రేడియో ఉంది. ఆ తర్వాత USB చూసినట్టయితే USB Type-C ఉంది. తర్వాత ఈ యొక్క 2.0. ఆ తర్వాత USB ఆన్ ద జివో ఉంది. తర్వాత ఫీచర్స్ చూసినట్టయితే కనుక సెన్సార్స్ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఫింగర్ ప్రింట్ అండర్ డిస్ప్లే ఆప్టికల్. ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేటువంటిది ఇక్కడ డిస్ప్లేలోనే ఉంది. ఆ తర్వాత వచ్చేసి యాక్సిలరోమీటర్, తర్వాత గైరో ప్రాక్సిమిటీ, తర్వాత వచ్చేసి కాంపాస్ ఉంది. ఆ తర్వాత బ్యాటరీని చూసినట్టయితే ఫ్రెండ్స్ దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ కూడా చాలా బాగానే ఉంది అని చెప్పవచ్చు. దీని బ్యాటరీ టైప్ చూసినట్టయితే LiPo
5000 mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ. ఆ తర్వాత ఛార్జింగ్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 15 వాట్స్ ఉంది ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి దీని కలర్స్, మోడల్స్, సార్ లెవెల్, ప్రైస్ చూసినట్టయితే ఇంకా దీని యొక్క కలర్స్ చూసినట్టయితే ఫ్రెండ్స్ ప్రిజం డాట్ బ్లాక్ ఉంది, తర్వాత ప్రిజం డాట్ వైట్ ఉంది, ప్రిజం డాట్ గ్రే ఉంది. ఆ తర్వాత మోడల్ చూసినట్టయితే కనుక SM/M42 6B, SM/M42 6B/DS ఉంది. తర్వాత సర్ లెవెల్ చూస్తే కనుక 0.69, వెయిట్ పర్ కేజెస్ ఉంది. తర్వాత ప్రైస్ చూస్తే కనుక €250 ఉంది ఫ్రెండ్స్. శాంసంగ్ గెలాక్సీ M42 6GB ర్యామ్ ధర ₹20,000 గాను, 8GB ర్యామ్ ధర ₹25,000 గాను నిర్ణయించినట్లు మనకు తెలుస్తుంది. 5G మొబైల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే కనుక మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ పక్కనటువంటి గంట సింబల్ను నొక్కండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మరొక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.